ప్రియులారా, దేవుని మహాకృప చేత మరొకసారి వాగ్దాన దేశం పార్ట్ 3లోకి మనం వెళ్తున్నాం. ఈ పార్ట్ 3లో పస్కా గురించి ఆయన తెలియపరచడం. ఈ పస్కాకి బలి ఒక మేకపిల్లని తీసుకుని, గొర్రె పిల్లని తీసుకుని దశమినాడు, ఈ నెల అంటే ఒక దశమినాడు మరి ఆ రోజున ఈ పస్కా బలిని ఆచరించమని చెప్పారు. అది ఎట్లాగా దాన్ని తయారు చేసిన తర్వాత త్వరపడుచు దాన్ని తినాలి. అది ఆలస్యంగా కాదు, త్వరపడుచు దాన్ని తినాలి. చాలా యాక్టివ్గా ఆ పస్కాని వాళ్ళు మరి తినాలి అనే విషయాన్ని వాళ్ళు తెలియపరిచినప్పుడు ఆ పస్కాకి సంబంధించినటువంటి ఆ పండుగని వాళ్ళు ఆచరించారు ప్రియులారా. అలాగనే ఇంకోటి ఏమన్నాడంటే ఆయన ఆ జంతువుల రక్తమును సంతతి చూడండి, నీవు ఐగుప్తు దేశం అంతటి మీదనే సంచరించి ఈ రాత్రి మనుషులనే కానీ జంతువులనే కానీ తొలి సంతతి అట్లు చేయమని చెప్పాడు. ఎవరికే మోషతో చెప్పాడు, ఇది యెహోవాకు పస్కా బలి, మీరు దాన్ని త్వరపడచ్చు, దాన్ని తినాలి. నేను ఐగుప్తు దేశం అంతటి మీద సంచరించి ఈ రాత్రి మనుషులనే కానీ జంతువులనే కానీ ఈ విధంగా నేను చేస్తాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తాన్ని మాత్రం మీరు ఏంటంటే ఆ గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ ఆ యొక్క వధించిన రక్తాన్ని మాత్రం మీరున్న ఇండ్ల మీద గుర్తుగా ఉంచుకోమని చెప్పాడు. ఎందుకంటే ఈ రాత్రి సమయంలో నేను ఐగుప్తు ప్రజల్ని తొలిచూలు పిల్లలందరినీ కూడా నేను వధించేస్తానని చెప్పాడు దేవుడు. ఆ రాత్రి దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను తొలిచూలు వారందరినీ చనిపోయేలాగా చేశాడు. ప్రతి ఇంట్లోనూ శవములు ఉన్నాయి. మహాఘోష పుట్టింది. ఆ రాత్రి వేళ మోషేను అహరోనును పిలిపించి, అయ్యా మీరు మీ జల్లును ఈ రాత్రి బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పి ఏం చేశాడు, బ్రతిమలాడుతున్నాడండి. ఎవరిని? మోషేని, అహరోనుని. ఎవరండి? ఫరో. ఎందుకంటే అతని తొలిచూలు సంతతి పోయింది. అలా ప్రజలందరూ తొలిచూలు సంతతి పోయింది. జంతువులు చూడండి, జంతువుల తొలిచూలు సంతతి కూడా చూడండి. ఎంత మరి దేవుడు ఎంత కఠినమైన శిక్ష వారికి ఇచ్చాడు పిల్లారా. కాబట్టి వాళ్ళు ఆ శిక్షను అనుభవించిన తర్వాత వాళ్ళు భయం కలిగి వాళ్ళందరూ కూడా మరి ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ప్రియులారా, మరి ఇశ్రాయేలు ప్రయాణం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు రెండు మదిలీలు జరిగినాయి. రెండు విషయాలు జరిగిన తర్వాత ఆఖరు విషయంలో డిసైడ్ అయ్యారు. ఫరో పర్మిషన్ ఇచ్చాడు. మరి ఎన్ని అద్భుతాలు, 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేసినా కానీ అతడు మార్పు రాలేదు. కానీ ఐగుప్తు దేశంలో నివసించే ప్రజలు కానీ ఎవరు? ఐగుప్తు ప్రజలు, వాళ్ళ తొలిచూలి పిల్లలు. ఫరో నుంచి తన దగ్గర జనాభా ఎంతమంది అయితే అంతమంది జనాభా, అందులో ఉన్న ప్రజలందరికీ కూడా తొలిచూలి పిల్లలు తీసి పడేశాడు. దేవుడు సంచరించాడు. ఐగుప్తు దేశం అంతా ఒక రాత్రి తిరగానే అందరూ కూడా చనిపోయారు. పెద్ద ఘోష పుట్టింది. వద పుట్టగానే వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ ఫరో దగ్గరికి వచ్చి ఆ రాత్రి వేళ మరి అడిగారు. అప్పుడు ఫరో ఆ రాత్రి వేళ మోషేను పిలిపించి ఏమన్నాడు, మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్పగానే మొదట చూడండి ఎప్పుడు జరిగింది ఇది? పిల్లలందరూ చనిపోయిన తర్వాత మొదటి పిల్లలు. ఇది ఏ నెల బయలుదేరండి వీళ్ళు? అబీబ్ నెల. అబీబ్ నెల అంటే ఇంచుమించుగా జూలై నెల మొదటి వారంలో అయి ఉండొచ్చు. అర్ధరాత్రి ఇశ్రాయేలీయులందరూ మరి నెల దశమి నాడు మరి బయలుదేరారు. ప్రియులారా, అందరూ పిల్ల పెద్ద అన్యులు కాల్బలము కల్పించి మించగా సుమారుగా 21 లక్షల మంది ప్రయాణం స్టార్ట్ చేశారు. నిర్మాకాండం 12:37-38 చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఇశ్రాయేలు రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. ఇలా స్టార్టింగ్ జర్నీ ఎక్కడండి? రామసేతు. ఈ రామసేతు పట్టణాన్ని ఈ ఇశ్రాయేలుతోనే కట్టించాడు. అక్కడ ఫుడ్ కార్పొరేషన్ గొడౌన్స్ కట్టించాడు. అలాగే మరి పర్ణశాల కట్టించాడు. అలాగే మందిరానికి చూడండి, మీటింగ్స్కి ఏర్పాటు చేసే ఫంక్షన్స్కి సంబంధించిన శాలలు కూడా కట్టించాడు. అనేక రకాలైన పనులు కూడా ఫరో వీళ్ళతో బలవంతంగా చేయించాడు ప్రియులరా. కానీ వీళ్ళు కట్టిన కట్టడాలు అన్నీ కూడా చాలా పకడ్బందీగా కట్టారు. కాబట్టి ఆ రామసేతు నుంచి, ఆ పట్టణం నుంచి వాళ్ళు బయలుదేరారు. సుక్కోతు ప్రయాణం అయిపోయారు. వారి పిల్లలు కాక ఇంచుమించుగా వాళ్ళు ప్రయాణం చేసిందండి. మరి దేవుడు అక్కడ మరి ఆ గ్రంథంలో చూపించిన గ్రంథకర్త ఏం రాశాడంటే 6 లక్షల కాల్బలం అన్నాడు. అక్కడ 6 లక్షలు అంటే సైనికులు మాత్రమే. అంటే ఇశ్రాయేలు యుద్ధానికి రెడీ అయితే, శత్రువు కానీ ఫరో కానీ ఎవరైనా యుద్ధానికి రెడీ అయితే వాళ్ళు ఎదిరించడానికి సిద్ధపడిన జనాభా 6 లక్షలు మాత్రమే. కానీ వారి తల్లిదండ్రులు, వారి పిల్లలు, వారితో ఉన్నటువంటి మరి అన్యులు వీళ్ళందరూ కూడా లెక్క చూసినప్పుడు ఇంచుమించుగా 21 లక్షలుగా ఇంచుమించుగా ఉండవచ్చు ప్రియులారా. కాబట్టి
చూడండి, సుక్కోతు ప్రయాణం అయిపోయి వారికి ఇంతమంది బయలుదేరిన తర్వాత వారు ఐగుప్తు నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయకుండా ఉండలేదు కనుక అది పులిసి ఉండలేదు. ఏదండి? పస్కా బలి. ఏమన్నాడు ఆయన? మీరు తడువు చేయకుండా మీరు ఉండాలి. పస్కా బలి ఆచరించినప్పుడు చాలా చాలా స్పీడ్గా మీరు తినాలి. ఆ తిని చాలా రెడీగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ఉదయం ఆ పని చేశారో రాత్రి సమయంలో చూడండి, దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో సంచరించి అందరినీ మరి తొలిచి మగపిల్లందరూ తీసేయగానే ఆ మధ్యరాత్రి వాళ్ళ సుమారుగా 1 గంట సమయం దాటిన తర్వాత ఫరో మోషేని పిలిపించి అప్పుడు అనుమతించాడు పిల్లరా. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? బయలుదేరారు. ఐగుప్తు నుండి చూడండి వాళ్ళు బయలుదేరారు. నిర్మాకాండం 12:40 ఇశ్రాయేలులు ఐగుప్తులో 430 సంవత్సరాలు నివసించిరి. ఎంతకాలం అండి? దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ అది. ఇశ్రాయేలులు కనాను వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి దేవుడికి విరోధంగా నడిచి చేయొద్దున్న పని ప్రతి పని చేసి దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దండి వాడి దగ్గర వెళ్ళటం, ఏది చేయొద్దండి అదే చేయటం, అంతేకాకుండా సృష్టికర్తను మర్చిపోవడం, మరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం, అంతేకాకుండా సృష్టిని పూజించి దేవునికి మరి ఇక బాధ కలిగించే వాళ్ళగా ప్రయత్నం చేశారు ప్రియులారా. దేవుడు ఆ బాధనే ఆయన తట్టుకోలేక వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడ తీసుకుని వచ్చాడండి? ఐగుప్తు దేశం తీసుకుని వచ్చి ఎంత 70 మంది బయలుదేరి వచ్చారు. సుమారుగా 21 లక్షల మందిగా పెంచాడు అక్కడ. కారణం ఏంటంటే ఫరో యొక్క తరం వచ్చినటువంటి రాజు భయపడాలి. వీళ్ళుంటే మనకు భయం, వీళ్ళుండే వల్ల మన ప్రమాదం, ఇలా తిరుగుబాటు చేస్తే మనం ఓడిపోతామేమో కనుక వీళ్ళ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ మనసు రాజు కలిగించినప్పుడు రాజు ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో విఫలం అవటం. అదే ప్రకారంగా దేవుడు తన మహిమను ప్రభావం చూపడానికి మరి అనేక సూచనలు చేసిన తర్వాత మరి ఫరోను భయపెట్టి అతని ద్వారా అనుమతి మోషేకి ఇప్పించినట్టుగా చేశాడు. వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేశారు. ఎట్లా స్టార్ట్ చేశారండి? రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయారు. మొట్టమొదటిగా ఎంతమంది అండి? 6 లక్షల కాపాలని అని చెప్పాడు, కానీ ఇంచుమించుగా 21 లక్షల మంది వివరమును మీకు చెప్పాను. కాబట్టి పిల్లరా, నిర్మా పని చెప్తున్నాడు, వీళ్ళు 430 సంవత్సరాలు శ్రమలు పడ్డారు. ఆ శ్రమలు పడిన తర్వాత ఏమన్నాడండి? మీరు బయలుదేరే ముందు ఐగుప్తు స్త్రీల దగ్గరికి వెళ్ళి మీ ఆడవాళ్ళు వాళ్ళ నగలు మీరు తీసుకుని మా దేవునికి మేము బలి సమర్పించుకొని వస్తాం, తిరిగి వచ్చేస్తాం 3 దినాల తర్వాతనే మీరు అడగండి, నేను మీ పట్ల జాలి కలిగేలాగా దయగలని చేస్తానని చెప్పి దేవుడు చెప్పగానే వీళ్ళు వెళ్ళి అడగడం, వాళ్ళ నగలు ఇవ్వడం, ఆ నగలు తీసుకుని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవడం కూడా జరిగింది ప్రియులరా. ఇలాగా సుక్కోతు నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారండి? వాళ్ళు యాతాములో దిగారు. రామసేతు నుంచి సుక్కోతు వచ్చారు. సుక్కోతు నుంచి వారు మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే యాతాములో దిగారు. మరి నిర్గమాకాండం 13:22 చెప్తున్నారు, వారు పగలును రాత్రి ప్రయాణం చేరినట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. వారు మిగ్దోలుకు సమీపముగా రాగా మధ్య సముద్రము మార్గమనగా ఫిలిష్తీయుల దేశం మీదుగా వారిని నడిపించాడు ప్రియులారా. అయితే ఇశ్రాయేలులు అరణ్య మార్గంలో చిక్కుని ఉన్నారనుకుని వారిని తరుముడుకు పట్టుకున్నట్టుకు రథములను సైన్యములను తీసుకుని ఇశ్రాయేలును వెంబడించగా, ఎవరండి? ఫరో. వెళ్ళిపోయిన తర్వాత అరేరే ఎందుకు పోనించాం, వీళ్ళు దారిలో ఉన్నారు కదా, వాళ్ళు తిరిగి రీబ్యాక్ చేద్దామని చెప్పి ఫరో తన సైన్యాన్ని, తన పనివాళ్ళని, తన రథాలను తీసుకుని మరి ఎదురుగా వాళ్ళని తప్పించుకుని వాళ్ళని తిరిగి తీసుకురావడానికి అప్పుడు బయలుదేరిన ప్రియులారా. ఎర్ర సముద్రం దగ్గరలో మరి కనుచూపేర్లో ఫరో రథాలని చూడండి, సేనలన్నీ కూడా చూడండి దగ్గరికి వచ్చినాయి. వీళ్ళు ప్రయాణం అయ్యి మిగ్దోలు సమీపంగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దాటుతంట దగ్గరికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలులందరికీ భయం కలిగింది. భయం కలిగి ఏం చేశారండి? మమ్మల్ని ఈ అరణ్య మార్గంలో తీసుకుని వచ్చావు, అరణ్య మార్గం తప్పించి ఎర్ర సముద్రం తీసుకుని వచ్చావు, ఈ సముద్రంలో మేము పడి చావాలా? ముందు చూస్తే ఎనగ చూస్తే గొయ్యిలో మా పరిస్థితి ఎలా ఉంది, ఈ సముద్రంలో మేము చావాలని చెప్పి గొళ్ళను గోడ్చిపట్టి మోషేను వాళ్ళు వేడుకుంటూ మొదలుపెట్టారు పిల్లరా. అప్పుడు మోషే దేవుని మొరపెట్టగా, మోషే నీ చేతిలో ఏముందని చెప్పగానే కర్ర ఉందనగా అది చాచి సముద్రంలో 2 పాయలు వచ్చేయమనగానే అతను తన చేయిని చాపి ఆ కర్రతో సముద్రమును కొట్టగా అది 2 భాగములుగా విడిపోయి వారికి మధ్యలో 6 నెలలను మంచి దారిని అనుగ్రహించింది ప్రియులారా. అది దేవుని మహిమ ప్రభావం చేత వారు ఆ మార్గంలో వారు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయారు. అదే ప్రకారంగా వెనక భాగం నుంచి ఫరో సైన్యము, ఫరో యొక్క రథాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇదే మార్గంలో కొంత వాళ్ళు ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఫరో సైన్యము
అతని యొక్క జనాభా మొత్తం అందరూ కూడా సైన్యం అందరూ కూడా చాలా వరకు అందులో కూలిపోయి సముద్రంలో చనిపోయే ప్రియులారా. ఇశ్రాయేలును దాటగానే దేవుడు ఏం చేశాడంటే సముద్రమును మామూలుగానే చేశాడంతే ప్రియులారా. ఏమైపోయారండి? ఎందుకు ఈ పని చేశాడంటే ఫరో నా మహిమను నా ప్రభావం తెలుసుకోవడం గురించి. ఇంతకాలం నేను ఎవరో తెలియదు అతనికి. నేను సర్వశక్తిగల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, సర్వసృష్టి నా చేతిలో ఉన్నది, నా బలము చేతనే సమస్తము కలిగించిందని, నా శక్తి చేతనే వాళ్ళు జీవిస్తున్నారు, నా ఊపిరి వల్లే వాళ్ళందరూ కూడా బ్రతుకుతున్న విషయాన్ని మర్చిపోయారు. కాబట్టి నా బలాన్ని నా పరాక్రమతలు తెలుసుకోవాలని ఈ అద్భుతం చేసిన విషయాన్ని దేవుడు మోషే తెలియపరిచాడు ప్రియులారా. అట్లాగా వాళ్ళు ఆరిన నేల మీద ఏం చేశారండి? చక్కగా ఇశ్రాయేలు నడిచి వెళ్ళిపోయారు. కానీ పలు రథములు సేనలు అన్నీ కూడా ఎర్ర సముద్రంలో చాలా వరకు కొన్ని మునిగిపోయినాయి. ఈ ప్రయాణంలో దేవదూత వీరి ముందుగా నడిపించుచు వీరిని సంరక్షించి ఎర్ర సముద్రం మార్గముగా దగ్గరగా మధ్యగా మేఘస్తంభం వచ్చి తరువాత పరో రథములకు సేనలను వెనుక నుండి చీకటి కలుగు చేయగానే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ చీకట్లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండానే ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళందరూ మునిగిపోయారు ప్రియులారా. ఇదంతా దేవుడు తన దూత ద్వారా ఈ మహిమ ప్రభావం చేయించాడు ప్రియులారా. తర్వాత నిర్గమాకాండం 14:25లో చెప్తున్నాడు, అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాము రండి. అయ్యో మనం పారిపోదాం, ఎట్లాగా ఈ పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు. యెహోవా వారి పక్షంలో ఉన్నాడు, మనతో వారి పక్షం నుండి మనతో యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే కనబడుతుంది వాళ్ళు అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. మనమైతే ఇబ్బంది పడుతున్నాం, ఇదిగో చీకటి వచ్చేసింది, ఇదిగో అగాధంలో పడిపోయాం అని చెప్పి పారిపోవడం ప్రయత్నం చేశారు. కానీ అది ఎక్కడ కూడా వీలు పడలేదు, సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు ప్రియులారా. నిర్గమాకాండం 15:3 ఇశ్రాయేలులు యెహోవాకు గానము చేసేదము అనే పాట పాడుకుంటూ ఆయనని స్తుతించుకుంటూ యెహోవాను గానం అనే పాట పాడుకుంటూ మన రక్షకుడు ఆయనే, ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కీర్తనను వాళ్ళు గానం చేసుకుంటూ చక్కగా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు ప్రియులారా. వారు అక్కడ నుండి బయలుదేరి ఎర్ర సముద్రము దాటి షూర్ అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 రోజులు ప్రయాణం చేసి మారాకు చేరారు ప్రియులారా. అక్కడ వాళ్ళకి మారా చేరిన తర్వాత త్రాగడానికి నీళ్లు కావాల్సి వచ్చింది. అక్కడ మారా దగ్గర వాళ్ళ మంచినీళ్ళు కావాల్సి వచ్చింది. వాళ్ళ నీళ్లు త్రాగితే ఆ నీళ్ళు అలాంటి చేదుగా ఉన్నాయన్నమాట నీళ్లు. అప్పుడు వాళ్ళు గొడవ పెట్టారు, అయ్యా ఈ చేదు నీళ్ళు ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి గొడవ పెట్టినప్పుడు అప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. ఇదిగో ఆ చెట్టు ఉంది, ఆ చెట్టును తీసుకుని వెళ్ళి అందులో నీటిలో వేయగానే నీళ్ళన్నీ కూడా మధురంగా మారిపోతాయి. అప్పుడు అందరూ కూడా మరి వాళ్ళు మంచివాళ్ళు తాగుతారు అనే విషయాన్ని వివరంగా చూపించి చెప్పాడు పిల్లారా. అలాగనే మోషే చేశాడు. చేసిన తర్వాత ఆ నీళ్లు మధురంగా మారింది, వాళ్ళ నీళ్లు తాగారు పిల్లారా. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క బాధ్యత ఎట్లా ఉందంటే వాళ్ళ ప్రయాణము ఐగుప్తు నుంచి పాలుతేల దేశంలోకి వెళ్ళాలి, ఆ దేశంలో స్వాస్థ్యాన్ని మేము పొందుతాం అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఏమి తిన్నామో ఏమి త్రాగుదాం ఇదే వాళ్ళకి కావాల్సింది. నీళ్లు చేదుగా ఉంటే గొడవ పెట్టేశారు, ప్రయాణంలో అలసటగా ఉంటే గొడవ పెట్టారు. పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో వారితో ప్రయాణం చేశాడు దేవుడు. పిల్లరా లోకస్వార్త 12:22 చెప్తున్నాడు చూడండి, ఏమి తిందమో ఏమి ధరించుకుందామో అని మీ దేహముల గురించి ఏరను, మీ ప్రాణముల గురించి ఆలోచించకండి. ఆహారం కంటే మీ ప్రాణమును, వస్త్రం కంటే మీ దేహమును గొప్పవి కాదా? ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు కదా. ప్రియులను ఆలోచన చేయండి. మనం కూడా ఇదే పరిస్థితులు ఉన్నాం. ఏం తినాలి, ఏమి తాగాలి? వాళ్ళ ప్రయాణంలో నీళ్లు సరిగా లేకపోతే చేదైతే గొడవ పెట్టేశారు, ఆహారం లేకపోతే గొడవ పెట్టేశారు. కాకుల సంగతి చూడండి, ఆలోచించుడి. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11:6 చెప్తున్నాడు చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయనను వెతికిన వారికి ఫలము దయచేవాడు నమ్మవలని కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అబ్రహాము దేవుని వెతికాడు, ఆయన ఫలం ఇచ్చాడు. ఇశ్రాయేలు దేవుని వెతుకుతున్నారా? మోషే మీద విసుగుపడుతున్నారు. వాళ్ళ క్షేమం కొరకు దేవుడు మోషేను అప్పగిస్తే మోషే ఆహారాల మీద చిరాకు పడటం, ఆహారం లేకపోతే గొడవ, చూడండి మంచిని లేకపోతే గొడవ, ప్రయాణం అలసిపోతే గొడవ, ఎర్ర సముద్రం వస్తే గొడవ, ఏదైనా ఇబ్బంది కలిగితే గొడవ. ఇన్ని సమస్యలతో మరి మోషేను వాళ్ళు విసిగిస్తున్నారు పిల్లరా. ఇవాళ మానవులుగా లోకంలో దేవుడు జీవిస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా జీవించడానికి ఎన్ని ఆటంకాలు కలిగిస్తూ ఉంటాం, ఎన్ని యొక్క సాకులు మనం చెప్తాం.
దేవుని దగ్గర రావడానికి ఎన్ని సాకులు చెప్పినా కానీ ఆయన రప్పించాలని రప్పించగలడు, ఏదైనా చేయగల విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం రెడ్డి ఆ పిలుపు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన దేశమును కనానుకి వెళ్ళడానికి అతని విశ్వాసంతో బయలుదేరి, అది ఎక్కడుందో ఏడో తెలియక అతను దేవుని మీద నమ్మి అతను బయలుదేరి ఆ ప్రదేశాన్ని క్షేమంగా చేరాడు. పిల్లరా, అదే హెబ్రీ 11:29 చెప్తున్నాడు, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచారు. ఎవరండి? ఇశ్రాయేలీయులు. నడిపించింది ఎవరండి? దేవుడే. ఎవరి ద్వారా? మోషే ద్వారా, ఆరోనుల ద్వారా. ఎక్కడండి? ఎర్ర సముద్రము ఏం చేశాడు ఆయన? 6 నేల కలు చేసే ఆ నేల మీద వారిని నడిపించాడు. నేను మా 16లో చెప్తున్నాడు, తర్వాత వారు సీను అరణ్యముకు సినాయికి వచ్చాయి. వచ్చిన తర్వాత యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశమును మీ కొరకు నేను ఆహారాన్ని కురిపిస్తా, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నేడు నడుతురో లేదు అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి వ్యర్థం వాళ్ళకే తయారు చేసుకోమన్నాడు. అక్కడ ఏమన్నాడు? అంతమందికి కూడా ఇదిగో నేను మీకు పరీక్ష పెడుతున్నాను, పరీక్ష పెట్టే ముందు నేను ఏం చేస్తానంటే తర్వాత నేను ఆహారం నుంచి మీకు ఆకాశం నుంచి కురిపిస్తాను, కానీ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు వెళ్ళి ఎవరికి తోచిన ఆహారాన్ని వాళ్ళు తయారు చేసుకోండి. ఆహారం ఎక్కడ దొరుకుతుంది? పళ్ళు దొరుకుతాయి, కాయలు దొరుకుతాయి, కూరగాయలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా అరణ్యంలో దొరుకుతాయి. కాబట్టి ఎవరు దోచిన వాళ్ళు తెచ్చుకొని ఆహారం సిద్ధపరచుకోమని చెప్పాడు. అప్పుడు అంటారు, ఒక్క పూటి కోసం తన జ్యేష్ఠత్వం నమ్ముకున్న యెషయా వంటి భ్రష్టుడు మనలో ఉన్న జ్ఞాపం చేస్తున్నాడు. అక్కడ ప్రియులారా, విశ్వాస ప్రయాణంలో ఎన్ని అవరోధాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు కలిగినా కానీ మన విశ్వాసమును చేతబడుకుని కడ వరకు మనం ప్రయాణం చేయవలసిందే. ఇక్కడ ఎర్ర సముద్రం దాటారు వీళ్ళు. ఎర్ర సముద్రం దాటి ముందుకు వచ్చేసారు, సీన అరణ్యంలోకి వచ్చేసారు. సీన అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ మారా దగ్గరకు వచ్చినప్పుడు చేదు నీళ్ళు అయింది, అక్కడ మంచినీళ్ళుగా చేశాడు, మధురంగా చేశాడు. ఆ నీళ్లు తాగారు, ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆహారం కోసం కూడా పెట్టారు. అప్పుడు ఎవరైనా ఆయన మోషేతో చెప్తున్నాడు, మోషే వీళ్ళని ఏ రోజుకి ఆ రోజు ఆహారం 2 రోజులు తయారు చేసుకోమని చెప్పు, చూద్దాం. నేను వీళ్ళకి ఆహారం నేను ఆకాశం నుంచి కురిపిస్తాను. ఇప్పుడు ముందు ఈ మాట చెప్పాను, కానీ వాళ్ళు ఏం చేశారండి? తయారు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. 2 కొరింథీ 5:3 చెప్తున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది అయిన నివాసము పరలోకం ఉందని మనం ఎరగాలి. ప్రియులారా, ఈ లోకంలో ఆహారము, వస్త్రాలు, పానీయాలన్నీ కూడా సహజమే. కానీ పరలోకంలో మనం చేరాలంటే ఇవన్నీ కూడా మనం విసర్జించవలసిందే. ఇవి తాత్కాలికమే. తాత్కాలికమైన క్షణికమైన ఈ స్థితి కోసం పరలోక పట్టణంలో ఉండే వైభవాన్ని మనం ఎలా విడిచిపెట్టాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, కనుక మన విశ్వాసము కడ వరకు ఉండాలి. ఆహారం గురించి ఇబ్బంది, వస్త్రాల గురించి ఇబ్బంది, ప్రయాణం చేయడానికి ఇబ్బంది, మంచినీరు కోసం ఇబ్బంది, కాయగూరలు చూడండి, పళ్ళు కోసం, కాయగూరల కోసం, ఈ ఆకుకూరలను మేము తినాలని చెప్పి అనేక రకాలైన సమస్యలు కలిగించి దేవుని వాళ్ళు విసిగించారు. ప్రియులరా, ఇలాంటి ప్రయాణంలో మరి 3వదిగా మనం చూసాం. ఇది 3వదిగా ఈ ప్రయాణం మరి దేవుడు ఎంతవరకు తీసుకొని వచ్చాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.